నమస్కారం అండి. కుంభరాశి వారు ఇటు చూడండి. అసలు ఈరోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం. మీరు థంబ్‌నెయిల్ మీద చూశారు కదా! కుంభరాశి వారి సంపద ద్వారం తెరుచుకుంది. ఆ 3 కలశాల రహస్యం తెలిస్తే షాక్ అవుతారు. రాసి పెట్టుకోండి. మీరు కోటీశ్వరులే. అవును, ఇది అక్షరాల నిజం. అందుకే ఈ వీడియోను కుంభరాశి వారు తలుపులు వేసుకుని మరీ ఎవరూ లేని చోట ప్రశాంతంగా కూర్చుని చూడాలి. ఎందుకంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ 3 వెండి కలశాల రహస్యమేంటి? రాబోయే 24 గంటల్లో మీ చుట్టూ జరగబోయే ఆ అద్భుతమైన మార్పేంటి అనేది ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోను మధ్యలో గనక వదిలేస్తే మీ దరిద్రాన్ని వదిలించి మీ ఇంట్లో ధనవర్షం కురిపించే ఆ గొప్ప సంకేతాన్ని మీరు మిస్ అయిపోతారు. అందుకే చివరి వరకు ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చూడండి. వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఆ పరమశివుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి లభించాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ లేదా హరహర మహాదేవ అని భక్తితో రాయండి. ఇక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారు మీరొకటి గుర్తుంచుకోండి. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఈ కలియుగంలో ఒక మహారాజులా బ్రతకడానికే మీరు పుట్టారు. కానీ మీ దగ్గర ఒక చిన్న విషయం లేకపోవడం వల్లే ఇన్నాళ్ళు మీరు కష్టాల్లో మగ్గిపోతున్నారు. మీరు గమనించారో లేదో, మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూస్తారో వాళ్లే మీకు శత్రువులుగా మారుతున్నారు. మీరు ఎంతో ప్రేమను పంచినా మీకు తిరిగొచ్చేది మాత్రం అవమానాలే. డబ్బు ఒక చేత్తో వస్తే మరో చేత్తో వెళ్ళిపోతోంది. కష్టాలందరికీ ఉంటాయి. కానీ కుంభరాశి వారి జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతున్నాయి. కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో ఆ సంపద ద్వారాలు తెరుచుకునే సమయం వచ్చేసింది. ఆ 3 వెండి కలశాల రహస్యం మీ దరిద్ర్యాన్ని ఎలా పారద్రోలుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు, మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్లే ఇకపై మీ కనుసన్నల్లో మెలిగేలా మీ గ్రహగతులు మారబోతున్నాయి. మీ జేబు ఎప్పుడూ నోట్లతో నిండిపోయేలా, మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ అద్భుతమేంటి? రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో జరిగే ఆ వింత సంఘటన ఏంటి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, మీ జీవితాన్ని ఒకసారి గమనిస్తే మీకు సంతోషం వస్తుందన్న ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ధన సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తోంది కదా. ఒక చేత్తో డబ్బొస్తుంటే మరో చేత్తో ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. లోకల్లో అందరికీ బాధలుంటాయి. కానీ మీ విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకో బ్రేకులు పడుతున్నాయి. మీరేదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా లేదా ఒక మంచి పని చేద్దామన్నా అది అసలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క వస్తువును గనుక మీరు దగ్గరుంచుకుంటే ఇకపై మీ జాతకమే మారిపోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్ళు చల్లిన వారు అందరూ ఇప్పుడు మీ దెబ్బకు భయపడాల్సిందే. మీ మాటకు విలువివ్వని వారే రేపు మీ కనుసన్నల్లో మెలిగే రోజులు రాబోతున్నాయి. ఈ చిన్న వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ నోట్లతో కళకళలాడుతూనే ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. మీకు నమ్మకం కలగడం లేదా? ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను చెప్పే ఈ వస్తువును మీ దగ్గర ఉంచుకుని చూడండి. రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. సామాన్యుడిలా ఉన్న మీరు ఒక రాజులా మారే అద్భుతమైన అవకాశం ఇది. మీ దగ్గరకు డబ్బు అనేది వెల్లువలా నీళ్లలా ప్రవహిస్తూ వస్తుంది. మీ ఎదుగుదల చూసి మీ శత్రువులు నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే మీ కిస్మత్ ఇప్పుడు వజ్రంలా మెరవబోతోంది. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక ఇప్పుడు నెరవేరే సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు అటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ కన్నీళ్లు, ఆ కష్టాలకు ఇప్పుడు ముగింపు పలకబోతున్నారు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి అనుగ్రహం మీపై కురిసింది. ఇక మీరు ఏడవాల్సిన అవసరం లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు మొదలయ్యాయి.
మరి ఇంతటి మార్పు తెచ్చే ఆ ఒక్క వస్తువు ఏంటి? అది మీ దగ్గర ఉంటే అంతటి ధనప్రాప్తి ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటి అనేది ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉంది. అయితే ఇంతకీ ఆ వస్తువు ఏంటి? దాన్ని జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది అనే కదా మీ సందేహం? దాని గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మిత్రులారా, రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక వింతైన అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఇది నేను ఏదో మాట వరుసకు చెబుతున్నది కాదు. నేను చెప్పే ఈ జ్యోతిష భవిష్యవాణి గ్రహగతులను అనుసరించి చెబుతున్న ఖచ్చితమైనటువంటి నిర్ణయం. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ జ్యోతిష ప్రిడిక్షన్ కూడా ఎప్పుడూ తప్పవలేదు. ఎందుకంటే మనమిచ్చే ప్రతి సమాచారం మీ గ్రహాల కదలికల మీద, గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. నా మాట రాతి మీద గీత లాంటిది. అది జరిగి తీరుతుంది. దీనికి నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఈ వీడియోను ఎవరైతే మధ్యలో వదిలేసి వెళ్తారో వారు తమ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని వదులుకున్నట్టే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన జ్యోతిష విశేషాలు పదే పదే రావు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఏకాగ్రతతో చూస్తారో వారు కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ ఇంట్లో జరగబోయే ఆ చమత్కారమైన సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి రాజులా మారుస్తుంది. ఆ సంఘటన సాక్షాత్తు ఆ దైవ స్వరూపమే. కానీ ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ సంఘటన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు విఘ్నాలను తొలగించే ఆ వినాయకుని భక్తులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ వెంటనే మీ పవిత్రమైన చేతులతో ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద కమెంట్ బాక్స్లో జై శ్రీ గణేష్ అని 3 సార్లు రాయండి. ఆ గణనాథుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనం కోరుకుందాం. కుంభరాశి జాతకులారా, ఇక అసలు విషయంలోకి వద్దాం. రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి ఒక పాము రాబోతోంది. ఆ పామును చూసి భయపడి అది ఏదో మామూలు పాము అని పొరపాటున కూడా భావించకండి. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. అవును, మీరు విన్నది నిజమే. ఈ పాము మిమ్మల్ని పేదరికం నుండి విముక్తుల్ని చేసి ఒక రాజులా మార్చడానికి రాబోతోంది. ఒకవేళ రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని చంపడానికి కానీ, హింసించడానికి కానీ అస్సలు ప్రయత్నించకండి. అలా చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి భక్తితో నమస్కరించి అది వెళ్లే వరకు వేచి చూడండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ దైవ స్వరూపం గత 7 ఏళ్లుగా మీ ఇంట్లోనే ఉంటూ మీకు తెలియకుండానే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అస్సలు తెలియదు కదా, కానీ ఇది నిజం. మిత్రులారా, ఆ దైవం ఇప్పుడు మీ విషయంలో 2 అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంది. అవును, పైనుండి వచ్చిన ఆ నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేయబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే కష్టపడ్డారో, రాత్రింబవళ్ళు చెమటోడ్చి దేనికోసం ఎదురు చూశారో ఆ ప్రతిఫలం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం జరగదు అంటారు కదా, సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరగబోతోంది. మీరు దేనికైతే అర్హులో ఆ విజయం ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు రాబోతోంది. మీ శత్రువులు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు బంగారు రథమెక్కి రాబోతోంది. ఇక మీరు ఒక రాజులా బతకడానికి సిద్ధంగా ఉండండి. మీ కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు కేవలం నవ్వులు, సంతోషాలతో పండుగ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన మీ శత్రువులే ఇప్పుడు ఏడుస్తారు. మీరు మాత్రం రాజభోగాలను అనుభవిస్తారు. కుంభరాశి జాతకులారా, మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే రోజులొచ్చేశాయి. అవును, మీ శత్రువులు ఇక ఏడవాల్సిందే. ఆ శత్రువుల వల్ల మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం ఆ దేవుడి మీద నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు. ఏదో ఒకరోజు నా పరిస్థితి మారుతుంది, అంతా మంచే జరుగుతుంది అని మీరు కన్న కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మిత్రులారా,
మీరు దేనికోసమైతే కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూశారో ఆ సమయం రానే వచ్చింది. సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ విషయంలో 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా టర్న్ తీసుకోబోతోంది. మీ కిస్మత్ ఇప్పుడు వజ్రాలు ముత్యాల కన్నా మిన్నగా మెరవబోతోంది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మీ ప్రపంచాన్నే మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుడు మీ జాతకంలో అత్యంత బలవంతుడవుతున్నాడు. అయితే ఇక్కడే మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం మంగళ గ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరుగుతోంది. మీరు ఈ ఒక్క నెల గనుక ఆ శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమోగిపోతోంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులే రేపు మీ కాళ్ల దగ్గరకొస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ శత్రువులు సామాన్యులు కాదు. వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు. పుట్టలో దాక్కున్న పాముల సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం. గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా తంత్ర మంత్రాలు చేయిస్తున్నారు. తోనా టొట్కా ప్రయోగిస్తున్నారు. అందుకే మీరు రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడుతున్నా ఫలితం మాత్రం సున్నాగా మిగిలిపోతోంది. ఇన్నాళ్ళు మీకు ఆ అరిష్టాల మధ్య బతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై ఆ బాధల నుంచి మీకు విముక్తి కలగబోతోంది. కుంభరాశి జాతకులారా, మీ పరిస్థితి ఎలా ఉందంటే పాపం మీరు గాడిదలా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడూ చేతులు ఖాళీగానే ఉంటున్నాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్న ఆ తంత్ర మంత్రాలే. కొన్నిసార్లు మీకంతా బాగుంది, ఇక సెటిల్ అయిపోయాను అనుకునే లోపే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోతోంది. అంతా తలకిందులైపోయి మీరు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తున్నది ఎవరో బయట వ్యక్తులు కాదు, మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగే మీ సొంత మనుషులే. మీ ఆత్మీయులే మీ జీవితంలో విషం నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలని ఆపడానికి చేతబడులు తోనాటొట్కాలు చేయిస్తున్నారు. మీ అదృష్టాన్ని మీ సంతోషాన్ని వాళ్ళు కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. కానీ మిత్రులారా, మనం ఇలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటూ బతుకుతాం? మనకు కూడా కలలున్నాయి. మనం కూడా కోటీశ్వర్లం కావాలి. అందుకే ఆ శత్రువుల ఆట కట్టించడానికి, వారి కుతంత్రాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒక పవర్ఫుల్ మార్గం ఉంది. అది ఏంటి? ఆ శత్రువులను ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఆ శత్రువుల నుండి, వారి తంత్ర మంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. శత్రువు ఎంతటి భయంకరమైన ప్రయోగాలు చేసినా సరే మీ వెంట్రుక కూడా టచ్ చేయలేనంత పవర్ఫుల్ పరిహారం ఒకటి ఉంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. సాధారణంగా మీకున్న ఒక బలహీనత ఏంటంటే ఎవరినైనా చాలా త్వరగా నమ్మేస్తారు. కానీ గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరిప్పుడు కొంచెం మారుతున్నారు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇది చాలా మంచి మార్పు. అయితే మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి నేనిప్పుడు మీకు 3 ముఖ్యమైన సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్నా ఎవరో మీకు వ్యతిరేకంగా ఏదో కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా మీకు ఒక్కసారిగా విపరీతమైన చలి అనిపించడం. మీరు ఏదైనా ఫంక్షన్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, లేదా కనీసం పొరుగువారితో మాట్లాడుతున్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్న ఒక హెచ్చరిక. రెండవ సంకేతం, మీ కాళ్ళు ఎప్పుడూ బరువుగా అనిపించడం. అంతేకాదు, మీకు కలలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది లేదా శ్మశానం కనిపిస్తున్నాయా? అయితే గుర్తుంచుకోండి, ఆ దుష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే దారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మూడవ సంకేతం, కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే మెదలడం. వారితో మీకు ఏ గొడవ లేకపోయినా
ఎందుకో వారిని చూస్తే మీ మనసుకు ఏదో కీడు జరుగుతుందన్న అనుమానం కలుగుతుందా? అయితే కుంభరాశి వారు వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే ఆ వ్యక్తే మీకు చేతబడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశం ఉంది. ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే అక్కడి నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ భయపడకండి, బ్రహ్మాండమే మీకు ముందుగా సంకేతాలిచ్చి కాపాడుతోంది. కుంభరాశి జాతకులారా, మీ మీద ఆ దుష్ట శక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో గాని చేతలతో గాని దెబ్బతీయలేక ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఆ క్షుద్ర శక్తుల ప్రయోగాలు చేయడానికి తెగబడుతున్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే బ్రహ్మాండమే మీకు ముందుగా హెచ్చరికలు పంపిస్తోంది. అందుకే మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. శత్రువు ఎప్పుడూ నేరుగా యుద్ధం చేయడు. మీ ఫోటో ఉపయోగించి కానీ, నిమ్మకాయలు, పసుపు లాంటి వాటితో మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని లోపలే బలహీనపరుస్తారు. మీరు గమనించే ఉంటారు, కొందరు వ్యక్తులు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది. దాంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనక నుండి చేసే పనులే ఇవన్నీ. కుంభరాశి వారు చాలా అమాయకులు కాబట్టి ఎవరినైనా త్వరగా నమ్మేసి ఇలాంటి కుతంత్రాలకు బలవుతుంటారు. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇకపై మీపై ఆ పరమశివుని రక్షణ కవచం ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు మరియు సాక్షాత్తు ఆ శనిదేవుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి. అందుకే మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు ముందే చెబుతుంది. ఆ అంతరాత్మ గొంతును అస్సలు నిర్లక్ష్యం చెయ్యకండి. మీరు ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదంటే ఒక చిన్న పని చేయండి. ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. కనీసం మీ వెంట్రుక కూడా తాకలేదు. మిత్రులారా, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నాను. మరో 7 రోజుల్లో కుంభరాశి వారికి ఒక మంగళకరమైన యోగం పట్టబోతోంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. కుంభరాశి జాతకులారా, మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే తప్పించారో ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ 7 రోజుల్లో మీకు ఒక మంగళకరమైన యోగం పట్టబోతోంది. మీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం మెండుగా ఉంది. ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. వారిపై మీరు విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలి అని చూస్తున్నారో లేదా కోర్టు కేసులు, వివాదాల్లో చిక్కుకుని సతమతమవుతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతోంది. అయితే మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసుకుని మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా అది బంగారం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకోసమే. దీనిని మీరు వచ్చే 7 రోజుల్లోపు బుధవారం లేదా శనివారం రోజున చేయాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద మరియు ఆవ నూనె. పరిహారం చేసే విధానం బుధవారం లేదా శనివారం సూర్యాస్తమయం అయ్యాక అంటే చీకటి పడ్డాక ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం సిద్ధం చేసుకోండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమః శివాయ అని రాయండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ తల చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్ తిప్పండి. ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి, నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తి నశించిపోవాలి, నాకు దైవ రక్షణ కలగాలి అని కోరుకోండి. అనంతరం ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి ఏదైనా 3 దారులు కలిసే చోట చౌరస్తాలో వదిలేయండి. అక్కడ వదిలేశాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికొచ్చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరూ చూడకూడదు.
అలాగే ఎవరూ మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసిన 7 రోజుల్లో మీ జీవితంలో జరిగే ఆ చమత్కారాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మిత్రులారా, నేను మీ మీద ఉన్న నమ్మకంతో ఈ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తారా? ఒకవేళ మీరు మీ ఇంటిని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే కింద కమెంట్ బాక్సులో అవును నేను తప్పకుండా చేస్తాను అని రాయండి. ఆ దైవ శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ సంకల్పం తీసుకుంటారో అప్పుడే ఆ దైవ శక్తి మీలో మేల్కొంటుంది. ఆ శనిదేవుడు, ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడతారు. ఇది నా మాట. మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఆ దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. ఆ తర్వాత జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ కష్టాలన్నీ తీరిపోవడం ఖాయం. మిత్రులారా, కుంభరాశి వారి జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పును అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష విషయాలు మరియు మీ రాశి ఫలాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ ప్రమాదాల నుంచి బయటపడతారు. చివరిగా ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ కమెంట్ బాక్స్లో భక్తితో జై మహాలక్ష్మి అని రాయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.